హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకుని టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఫస్ట్ నేను స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ సీరియల్ నెంబర్ ఇంటీజర్ స్టూడెంట్ నేమ్ varchar 2 of 12 మ్యాథ్స్ ఇంటీజర్ ఫిజిక్స్ ఇంటీజర్ కెమిస్ట్రీ ఇంటీజర్ టోటల్ ఇంటీజర్ యావరేజ్ పాయింట్స్లో వచ్చింది కనుక రియల్. ఈ విధంగా నేను స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ సీరియల్ నెంబర్ అనే కాలమ్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఎస్ నేమ్ అనే కాలమ్ని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే కాలమ్స్ని వాల్యూస్ అడ్రస్ ఆఫ్ ఎస్ నెంబర్ అడ్రస్ ఆఫ్ ఎస్ నేమ్ అడ్రస్ ఆఫ్ మ్యాథ్స్ అడ్రస్ ఆఫ్ ఫిజిక్స్ అడ్రస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇక్కడ టోటల్ యావరేజ్ అనే కాలమ్స్ని ఎంటీగా వదిలివేస్తున్నా. ఎంటర్ సీరియల్ నెంబర్ 1 నేమ్ కిరణ్ మ్యాథ్స్ మార్క్స్ 66 77 88 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. స్లాష్ ఎంటర్ సీరియల్ నెంబర్ 2 నేమ్ లతా మ్యాథ్స్ మార్క్స్ 44 55 34 1 రో క్రియేటెడ్ స్లాష్ ఎంటర్ 3 నేమ్ కమలా మ్యాథ్స్ 66 99 98 1 రో క్రియేటెడ్ స్లాష్ ఎంటర్ సీరియల్ నంబర్ 4 నేమ్ డేవిడ్ మ్యాథ్స్ 33 55 66 స్లాష్ ఎంటర్ సీరియల్ నంబర్ 5 నేమ్ స్మిత్ మార్క్స్ 22 88 77. ఈ విధంగా స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒకసారి టేబుల్ని డిస్ప్లే చేసుకుని చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ సీరియల్ నెంబర్ 1 స్టూడెంట్ నేమ్ కిరణ్ మ్యాథ్స్ 66 ఫిజిక్స్ 77 కెమిస్ట్రీ 88 టోటల్ అండ్ యావరేజ్ అనేది ఎంటీగా వదిలివేశా. ఇప్పుడు మనము ఒక రో లెవెల్ ట్రిగ్గర్ని క్రియేట్ చేసి ఈ టోటల్ యావరేజ్ని మనము ఫైండ్ అవుట్ అనేది చెయ్యాలి. అంటే నా కాన్సెప్ట్ ఏంటి అంటే
స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకుని టోటల్ అండ్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి. మనము PLSQLలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చెయ్యాలి అంటే మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తాము. SQL ఎన్విరాన్మెంట్ నుంచి మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చెయ్యాలి అంటే హోస్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నోట్ ప్యాడ్ మనం క్రియేట్ చేసే ప్రతి డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. నేను డాక్యుమెంట్ యొక్క నేమ్ R1 అని అసైన్ చేశా. .SQL ఎంటర్. ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చెయ్యాలి. ఇప్పుడు మనము ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తున్నాం. వేరియబుల్స్ని డిఫైన్ చెయ్యాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న స్టూడెంట్ పర్సంటేజ్ రో టైప్ అంటే స్టూడెంట్ అనే టేబుల్లో నేను సెలెక్ట్ చేసుకున్న రికార్డు మొత్తము ఆర్ అనే వేరియబుల్లోకి స్టోరు అవుతుంది. టోటల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం T అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఏ డేటా టైపు ఇంటీజర్. అదేవిధంగా యావరేజ్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏవి అనే ఒక వేరియబుల్ తీసుకున్న పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక రియల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము స్టూడెంట్ అనే టేబుల్ నుంచి ఒక రోని గెట్ చేసుకోవాలి. అలా గెట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ ఆర్ అంటే మనమిచ్చిన వాల్యూ యొక్క రో మొత్తాన్ని గెట్ చేసుకుని ఆర్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది. ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇచ్చాను. 1 అనే సీరియల్ నెంబర్ ఎవరికైతే ఉందో ఆ రోలో ఉన్న అన్ని కాలమ్స్ని గెట్ చేసుకుని ఆర్ అనే వేరియబుల్లో స్టోరు చేస్తుంది. ఇప్పుడు టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. T కోలన్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ మ్యాథ్స్ ప్లస్ ఆర్ డాట్ ఫిజిక్స్ ప్లస్ ఆర్ డాట్ కెమిస్ట్రీ. అదేవిధంగా యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏవి కోలన్ ఈక్వల్స్ టు మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఆర్ డాట్ మ్యాథ్స్ ప్లస్ ఆర్ డాట్ ఫిజిక్స్ ప్లస్ ఆర్ డాట్ కెమిస్ట్రీ బై 3. ఈ విధంగా మనము యావరేజ్ని ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూస్ని స్టూడెంట్ అనే టేబుల్లోకి అప్డేట్ చేయాలి. అప్డేట్ ఏ టేబుల్లోకి? స్టూడెంట్ అనే టేబుల్లోకి. సెట్ టోటల్ అనే కాలంలోకి టీలో ఉన్న డేటాని అప్డేట్ చేయాలి. అదేవిధంగా యావరేజ్ అనే
కాలంలోకి ఏవి అనే వేరియబుల్లో స్టోర్ అయ్యున్న డేటాని అప్డేట్ చేయాలి. ఎవరికి? వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ ఎస్ నెంబర్. ఇంతటితో మనకి ఈ ప్రోగ్రామ్ ఎండ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా స్టూడెంట్ అనే టేబుల్లోకి టోటల్ని యావరేజ్ని అప్డేట్ చేయడం జరిగింది. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. డి డ్రైవ్లో ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ r1.sql అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. గెట్ d:/oracle1/r1.sql అని టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చెయ్యాలి. దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే స్లాష్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్ నెంబర్ అంది. అంటే మనము ఇచ్చే ఎస్ నెంబర్కి టోటల్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. నేను 1 అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చింది. అదేవిధంగా స్లాష్ ఎంటర్ 2 అని ఇచ్చాను. మరలా ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ /3 ఎంటర్ /4 ఎంటర్ /5. ఈ విధంగా టేబుల్లో ఉన్న అన్ని సీరియల్ నెంబర్స్ని ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ అనే టేబుల్ని డిస్ప్లే చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఎంటర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ అండ్ యావరేజ్ అనేది టేబుల్లోకి ఫిల్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనము ఒక రో లెవెల్ ట్రిగ్గర్ని క్రియేట్ చేసి స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న టోటల్ యావరేజ్ అనే కాలమ్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే మనమిచ్చిన రోని తీసుకుని అందులో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకుని టోటల్ని యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక టేబుల్కి టోటల్ యావరేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నా వద్ద ఎంప్లాయీ1 అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ1. ఇక్కడ ఎంప్లాయీ1 అనే టేబుల్లో ఉన్న ఒక రోని గెట్ చేసుకుని ఆ రోలో ఉన్న జాబ్ని, శాలరీని, డిపార్ట్మెంట్ నెంబర్స్ని డిస్ప్లే చేయడం కోసం ఒక రో లెవెల్ ట్రిగ్గర్ని క్రియేట్ చేయాలి. మనము SQL ఎన్విరాన్మెంట్ నుంచి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయాలి. అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం.
ఆర్ టూ డాట్ ఎస్క్యూఎల్ ఎంటర్. ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక మెసేజ్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యింది. ఈ మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. జేఓ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నా. ఏ డేటా టైపు? varchar 2 of 15 అంటే జేఓ అనే వేరియబుల్లో 15 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకో అని మీనింగ్. అదేవిధంగా శాలరీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. అదేవిధంగా డిఈపిటి అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఏ డేటా టైపు? ఇంటీజర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. నాకు సెలెక్ట్ ఎంప్లాయీ 1 అనే టేబుల్లోంచి జాబ్ కావాలి, శాల్ కావాలి, డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటూ జాబ్ వచ్చి జేఓ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. శాల్ వచ్చి శాలరీ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చి డిఈపిటి అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీ 1 వేర్ ఈ నెంబర్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఈ నెంబర్. నేను 2 అనే ఈ నెంబర్ని అసైన్ చేస్తే 2 అనే ఈ నెంబర్ ఉన్న రోలోంచి జాబ్ వచ్చి జేఓ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. శాల్ వచ్చి శాలరీ అనే వేరియబుల్లో, డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చి డిఈపిటి అనే వేరియబుల్లో స్టోరు అవుతుంది. వాటిని మనము ఇప్పుడు ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ జాబ్ ఈజ్ ప్యారలల్. దేంట్లో స్టోర్ అయ్యింది? జేవోలో. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ శాలరీ ఈజ్. సో ప్యారలల్ దేంట్లో ఉంది? శాలరీ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యింది. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ డిఈపిటి నెంబర్ ఈజ్ ప్యారలల్ డిఈపిటి. ఇంతటితో నాకు ఈ మెయిన్ ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యింది. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. డి డ్రైవ్. ఇక్కడ నా యొక్క ఫోల్డర్ వరాకిల్ 1 ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ r2 డాట్ ఎస్క్యూఎల్ అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లే అయిన నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. గెట్ d:/oracle1/r2 డాట్ ఎస్క్యూఎల్. ఈ విధంగా ప్రోగ్రామ్ గెట్ అయిన తర్వాత స్లాష్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ ఈ నెంబర్ అంది. నేను 5 అని టైప్ చేశా. 5th రోలోంచి జాబు, శాలరీ,
డిపార్ట్మెంట్ నంబర్ని డిస్ప్లే చేస్తుంది. జాబ్ ఈస్ సేల్స్, శాలరీ ఈస్ 6000, డిపార్ట్మెంట్ నంబర్ ఈస్ 10 అని డిస్ప్లే చేసింది. స్లాష్ నేను 23 అనే ఈ నెంబర్ గల రోలోంచి జాబ్, శాలరీ, డిపార్ట్మెంట్ నంబర్ని గెట్ చేసుకున్నా. జాబ్, సేల్స్, శాలరీ 4300, డిపార్ట్మెంట్ నంబర్ 30. ఈ విధంగా రో లెవెల్ ట్రిగ్గర్ని యూస్ చేసి మనకి నచ్చిన రోని గెట్ చేసుకుని ఆ డీటెయిల్స్ని మనము ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము రో లెవెల్ ట్రిగ్గర్స్ని యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.